ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గానికి చెందిన దువ్వాడ శ్రీనివాస్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏ రేంజ్లో వైరల్గా మారిందో అందరికీ తెలిసిన విషయమే. శ్రీనివాస్ కుటుంబ వివరాల నేపథ్యంలో అనేక ఉద్రిక్తతలకు దారితీయటమే కాకుండా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ వివాదాస్పదంగా మారారు. ఈ కలహాలతో శ్రీనివాస్ను వైసీపీ పార్టీ నుండి సస్పెండ్ చేయటం కూడా జరిగింది. అయితే సస్పెండ్ అనంతరం భార్య శ్రీవాణి ఒక్కసారిగా సైలెంట్ అవ్వడంతో దానికి గల కారణాలు ఏమై ఉంటాయో, ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉందో అన్న చర్చ జరుగుతోంది. కొన్ని నెలల పాటు తన కుటుంబ సభ్యులతో కలిసి నిరంతర పోరాటం చేసిన శ్రీవాణి ఒక్కసారిగా సైలెంట్ అవ్వడంతో ఆస్తుల విషయంలో శ్రీనివాస్ శ్రీవాణిల మధ్య రాజీ ఏమైనా జరిగుంటుందేమోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టెక్కలి వైసీపీ జడ్పీటీసీగా ఉన్న శ్రీవాణి గతంలోనే తన భర్తను సస్పెండ్ చేయాలంటూ హైకమాండ్కు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఇప్పుడు నిజంగానే సస్పెండ్ చేయడంతో శ్రీనివాస్ భార్య తన పంతం నెగ్గించుకుందని పలువురు నాయకులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఇన్నాళ్లు కుటుంబ కలహాలతో నలిగిపోయిన శ్రీవాణి ప్రస్తుతం యాక్టివ్గా ఉంటుందని, బంధువులు కార్యకర్తలకు సంబంధించి పెళ్లిళ్లకు హాజరవుతున్నారని, ప్రజా సమస్యలపై మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. అంతేకాకుండా తన అక్క చెల్లెళ్లు కుటుంబ సభ్యులతో కలిసి నార్త్ ఇండియా టూర్లో పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించి ఆమె మోడ్రన్ డ్రెస్సుల్లో కనిపిస్తూ తెయ్యించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన కొందరు తన భర్తను సస్పెండ్ చేయడంతో ఆమె చాలా ఆనందంగా ఉన్నారని, తన కోరిక తీరినందుకు తీర్థయాత్రలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారని కొందరు భావిస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం తన గతాన్ని మరచిపోయి వదులుకున్న వారి గురించి ఆలోచించకుండా ముందుకు సాగుతున్నారని, అందుకే తనకు నచ్చినట్లుగా ఉంటూ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఇక శ్రీవాణి పరిస్థితి ఎలా ఉంటే, దువ్వాడ శ్రీనివాస్ మాత్రం ప్రియురాలు దివ్యల మాధురితో కలిసి రీల్స్ చేసుకుంటూ గడపటమే కాకుండా కొత్తగా హైదరాబాదు కేంద్రంగా ఒకులా సిల్క్స్ పేరుతో బట్టల దుకాణాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా పార్టీ నుండి సస్పెండ్ అయినప్పటికీ అనుచరులకు ఏ విధమైన సహాయ సహకారాలు కావాల్సి వచ్చినప్పటికీ వారికి అందిస్తున్నారని సమాచారం.